చివరి 3-4 రోజుల గేమ్ ప్లానే ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది కదా, దట్టు బై ఎలక్షన్లో. మరి కాంగ్రెస్ పార్టీ పవర్ని బీఆర్ఎస్ తట్టుకోగలుగుతుందా అనేదే అల్టిమేట్గా గేమ్ చేంజర్ కావచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది నియోజకవర్గం పేరైనా దాదాపు 65-70% ఓటర్లు బస్తీల్లో ఉన్నవాళ్ళే. అందుకని ఆఖరి నిమిషం ప్రయత్నాలు చాలా వరకు ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒకవేళ అవన్నీ తట్టుకొని బీఆర్ఎస్ గెలిస్తే గనక తెలంగాణ రాజకీయాల్లో మార్పు 2 ఏళ్లు కాకమునిపై మొదలైపోయింది అని అనుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్కి చావు దెబ్బ తగిలినట్టు అంతర్గత విభేదాలు పెరగవచ్చు, రేవంత్ రెడ్డికి అసమ్మతి సెగ తగలవచ్చు. అదే ఒకవేళ కాంగ్రెస్ గెలిచిందనుకోండి, చచ్చి చెడి గెలిచారు అని ముద్ర కొట్టడం ఈజీ. పైగా బీఆర్ఎస్ ఇంకా తేరుకోలా అనే ఫీలింగ్తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ తీర్పు ఎలా ఉంటుంది? ప్రచార సరళి చూస్తే మీకేమనిపించింది? వాస్తవంగా మాట్లాడదాం, రాజకీయంలో నిజాలేంటో కామెంట్లో చెప్తాం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఈ అన్ని కాలం చల్లిపోయిన మాటలు.